సంక్రాంతికి వస్తున్న సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వస్తుందన్నమాట. సినిమా ఎంటర్టైనింగ్గా ఉందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక రొటీన్ కథ అయినప్పటికీ కామెడీ బాగా వర్కౌట్ అయిందని చెప్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ అయితే హిలేరియస్ అయితే కొన్ని సీన్లు సాగదీతగా ఉంటాయి. ఇక చివరి 30 నిమిషాలు అనిల్ రావుపూడి చక్కగా హ్యాండిల్ చేశాడనమాట. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా అనమాట ఇదైతే. మ్యాక్సిమం అయితే 3.5 రేటింగ్ అయితే చాలామంది ఇచ్చారు. ఇక సంక్రాంతికి వస్తున్న టైంపాస్ కామెడీ సినిమా అనమాట. పండక్కి వినోదాన్ని అందించే చిత్రం. F2 మాదిరే హిలేరియస్గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు అనిల్ రావుపూడి. ఇక పాటలుగా చూస్తే కామెడీ బాగా వర్కౌట్ అయిందనమాట. ప్రొడక్షన్ క్వాలిటీస్ కూడా అంతగా బాగోలేవు. సినిమాలో పెద్ద కథ కూడా ఉండదనమాట. ఇక లాజిక్స్ గురించి అయితే పట్టించుకోవద్దు. వెంకటేష్ తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. ఇక పాటలు కూడా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది అనమాట. ఈ పండగకి అయితే ఫ్యామిలీస్కి ఈ సినిమా మంచి ఛాయిస్ అనమాట. ఇక సినిమా వచ్చేసి 144 నిమిషాల నిడివితో ఈ చిత్రం ప్రారంభం అవుతుందన్నమాట. ఇక మీనాక్షి చౌదరి, విటీవీ గణేశన్, నరేష్ పాత్రల పరిచయం తర్వాత వెంకటేష్ ఎంట్రీ ఇస్తారు. వెంకటేష్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనమాట. ఇక వైడి రాజు పాత్రలో నటిస్తున్నారనమాట. ఇక ఘర్షణలో వెంకటేష్ని చూస్తున్నట్లుగా వెంకీ లుక్స్ అదిరిపోయాయి. ఇక ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ సన్నివేశాలు ప్రారంభం అవుతాయి అనమాట. ఆ తర్వాత సూపర్ హిట్ గోదావరి గట్టు సాంగ్ ఉంటుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ని అనిల్ రావుపూడి బోర్ కొట్టించకుండా మేనేజ్ చేశారు. ఇక మాజీ పోలీస్ అధికారిగా ఉన్న వైడిరాజు అంటే వెంకటేష్ గోదావరి జిల్లాలో ఫ్యామిలీతో నివసిస్తూ ఉంటారు. అతను ఒక అసైన్మెంట్ కోసం మళ్ళీ పిలవడం అనేటువంటిది చిత్రంలో మెయిన్ పాయింట్ అనమాట. ఇక అనిల్ రావుపూడి స్టైల్లోనే సినిమా కామెడీ అంశాలతో ఉంటుంది. కొన్ని సన్నివేశాలు అయితే కామెడీ వర్కౌట్ అయింది. కొన్ని సీన్స్లో ఇరిటేషన్ తెప్పించేలా ఉంటాయన్నమాట. కానీ కొన్ని అతిగా ఉండే సన్నివేశాలు మాత్రం ఉంటాయి. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్లో విలేజ్ సన్నివేశాలు, గోదావరి గట్టు సాంగ్, మీను సాంగ్, వెంకటేష్ కామెడీ టైమింగ్ హైలైట్ నిలిచాయి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అంతగా ఆకట్టుకోలేదు. అనిల్ రావుపూడి తన F2 చిత్ర ఫార్ములానే ఫాలో అయినట్లు ఉన్నారు. ఇక లాజిక్స్ పక్కన పెట్టి కామెడీ పైన ఫోకస్ పెట్టారనమాట. అలాంటప్పుడు కామెడీ వర్కౌట్ అయితే ఓకే, లేకుంటే ఆడియన్స్కి చిరాకు రావడం ఖాయం. కథ కూడా గొప్పగా అనిపించేలా ఉండదు. కొన్ని ఫన్నీ సన్నివేశాలు మాత్రం ఈ చిత్రం నిలబెట్టాయి. ఇక అనిల్ రావుపూడి చిత్రంతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి అనే ఉద్దేశంతోనే సన్నివేశాలు తెరకెక్కించినట్టు అనిపిస్తుంది అనమాట. ఇక వెంకటేష్ కొడుకు బుల్లిరాజు కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అంత గొప్పగా లేవు. ఇక ఓవరాల్గా సంక్రాంతికి వస్తున్న చిత్రం ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్కి మంచి ఛాయిస్. కాకపోతే కొన్ని ఇరిటేషన్ తెప్పించే సన్నివేశాలు మాత్రం భరించాలంతే. అదేవిధంగా కథ ఆశించకూడదు. ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా ఈ కండిషన్స్కి ఓకే అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ కామెడీతో సంతృప్తి పరిచేలా ఉంటుంది. కానీ ఖచ్చితంగా కూడా ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ సినిమాను చూడొచ్చు. మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.